జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో నరసింహ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం వసంతోత్సవం, పల్లవోత్సవం కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ నెల 13 నుండి నవరాత్రులు ప్రారంభమై వైభవంగా కొనసాగుతుండగా ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు సాయంత్రం గోధూలి సుముహూర్తంన దేవస్థానంలో వసంతోత్సవం, పల్లవోత్సవం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పచ్చని చెట్లతో, ఆకులతో అందంగా అలంకరించిన వేదికపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివార్లకు, అమ్మవార్లకు పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. పవనాశన పీఠాయ గౌతమీ తీరవాసినే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీ నృసింహాయతే నమః. పరమ పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా వెలుగొందుతున్నటువంటి ధర్మపురి పుణ్యతీర్థక్షేత్రాన స్వయంభూగా సాలగ్రామ విగ్రహంగా వెలిసినటువంటి నరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరము కూడా వైశాఖ మాసంలో, అంటే వైశాఖ శుద్ధ షష్ఠి మొదలుకొని వైశాఖ శుద్ధ చతుర్దశి వరకు, నృసింహ జయంతి వరకు అద్భుతంగా నరసింహ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దీనిలో అంతర్గతంగా ఈరోజు 7వ రోజు స్వామివారికి సాయంకాలం వేళ విశేషంగా పల్లవోత్సవము, అదేవిధంగా వసంతోత్సవము, అదేవిధంగా నానావిధ ఫల రసోత్సవంతో స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఒక 10-15 రకాల పండ్ల రసాలతోని, అదేవిధంగా వసంతంతోని, అదేవిధంగా పల్లవాలు అంటే 5 రకాల వృక్షాల తోటి స్వామివారికి ఒక మంటపాన్ని దివ్యంగా భవ్యంగా ఏర్పాటు చేసి మామిడి, మేడి, రావి, జువ్వి, మర్రి, అదేవిధంగా కానుగు మొదలైనటువంటి ఇత్యాది వృక్షాల కొమ్మలతో స్వామివారికి అద్భుతంగా మంటపాన్ని ఏర్పాటు చేసి దాంట్లో స్వామివారిని వెంచేపు చేసి శ్రీదేవి భూదేవి సమేత, అంటే ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారిని మధ్యలో సింహాసనం పైన కూర్చుండబెట్టి స్వామివారికి విధి విధానంగా నవరాత్రోత్సవ పూజ నిర్వహించి పురుష సూక్త, స్త్రీ సూక్త, కల్పోక్త న్యాసపూర్వకంగా స్వామివారికి విధి విధానంగా పూజ అంతా నిర్వహించి మహా అభిషేకం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. 10-15 రకాల పండ్లతో స్వామివారికి విశేషంగా అభిషేకము, అదేవిధంగా గంధోదకంతో, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలతోని స్వామివారికి ధర్మపురి స్థానిక వేద పండితులందరూ కూడా విచ్చేసి 3 రకాల ఉపనిషత్తులతో స్వామివారికి దివ్యంగా భవ్యంగా అభిషేకం చేస్తూ ఉంటారు. దీని అంతరార్థం ఏమిటి అంటే, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ గ్రామంలో దుర్భిక్ష నివారణకై వృక్షాలు అధికంగా పెరగడానికి, తద్వారా వర్షాలు సకాలంలో కురవడానికి, అదేవిధంగా పాడి పంట సస్యశ్యామలంగా ఉండడానికి ఈ రకరకాల ఈ ఋతువులో సంబంధించినటువంటి ఫలాల రసాలతోని స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దీని అంతరార్థం ఏమిటి అంటే, దేశంలో దుర్భిక్ష నివారణ జరిగి సుభిక్షంగా ఉండి ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి స్వామివారికి ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఈ ఉత్సవాన్ని తిలకించడం జరగదు. కాబట్టి జరిగేటటువంటి కార్యక్రమాన్ని వీక్షించి ప్రజలందరూ కూడా తరించాలి అని చెప్పేసి కోరుతూ లోకా సమస్త సుఖినో భవంతు. महाब्रह्मणे नमः. पंचाहतं संदर्शयामि सर्पासोहमात्मविष्टा एवो धनेशो यस्यापि सर्पा तेषामार्थेषानुयन्ति कामो एभ्यः सर्पेभ्यो मधुवज्जोमि. श्रीलक्ष्मीनरसिंहस्वामी महाब्रह्मणे नमः. दर्शयामि नागहार्दिगोविन्दा महाब्रह्मणे नमः. नक्षत्रहारतं संदर्शयामि. नक्षत्रहार गोविन्दा वसन्तः उत्तमेन कैहमादयन्तः ब्रह्मते ब्रह्मते
వచ్చిన